హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 మత వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు చిలికి చిలికి గాలివానలా మారినట్టు అజర్బైజాన్, ఆర్మేనియా దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. 5 రోజుల కిందట మొదలైన ఈ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు కలిగిన భారత్ స్పందించింది. 2 దేశాలు శాంతియుతంగా ఉండాలని సూచించింది. అజర్బైజాన్, ఆర్మేనియా యుద్ధం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ ఈ ఉద్రిక్త పరిస్థితి శాంతికి విఘాతమని అన్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు మీ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆసియాలో శాంతి భద్రతలకు ముప్పుగా తయారైన పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతుంది. ఈ ప్రాంతంలో శాంతికి కట్టుబడి ఉంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలి, తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలి, సరిహద్దులో శాంతి పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలి, సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చల ద్వారానే శాంతి సాకారమవుతుందని మేము బలంగా నమ్ముతున్నామని అన్నారు. ఆర్మేనియాలోని క్రిస్టియన్, అజర్బైజాన్లోని ముస్లిం వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు 2 దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా నాగోర్నో కరబఖ్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. పరిస్థితులను సద్దుమణిగేలా చేసి శాంతిని నెలకొల్పేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం అజర్బైజాన్‌కు చెందినదే అయినా ఆర్మేనియన్లదే ఇక్కడ ఆధిపత్యం. ఈ 2 దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయి. ముంబై నుంచి ఇరాన్‌లోని చాబర్ వరకు ఉత్తర, దక్షిణ అంతర్జాతీయ రవాణా కారిడార్ అజర్బైజాన్ మీదుగా వెళ్తోంది. ఇది భారత్‌కు ఎంతో కీలకమైన మార్గం. ఇక 2018లో నాటి విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ అజర్బైజాన్‌లో పర్యటించారు. ఇక 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్మేనియా ప్రధాని నికోల్ పషియాన్‌తో ఐరాస సాధారణ సభ వార్షిక సమావేశాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో తమ మద్దతు వారికేనని ఆర్మేనియా ప్రధాని ఐరాసలోనే ప్రకటించారు. కాగా రాబోయే రోజుల్లో ఆర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చనుందని, ఎందుకంటే ఇందులో రష్యా జోక్యం చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అజర్బైజాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆర్మేనియాకు రష్యా బాసటగా నిలవనుంది. ఈ నేపథ్యంలో టర్కీపై దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినా ఆశ్చర్యపడక్కరలేదని పేర్కొంటున్నారు. మరోవైపు తమ ప్రత్యర్థి ఆర్మేనియాకు దూరంగా ఉండాలని, రక్షణ పరికరాలను సరఫరా చేయవద్దని భారత్‌ని అజర్బైజాన్ కోరింది. జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ బాక్‌లో మాట్లాడుతూ ఫ్రాన్స్, ఇండియా, గ్రీస్ దేశాలు తమకు వ్యతిరేకంగా ఆర్మేనియాకు ఎలా ఆయుధాలు సరఫరా చేస్తున్నాయో చూస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా ఉండలేము. ఈ వైఖరిని ఆర్మేనియా ప్రభుత్వానికి, ఆర్మేనియాను జాగ్రత్తగా చూసుకోవాలనే వారికి బహిరంగంగా వ్యక్తం చేశాము. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.